బాగున్నాం. ఇప్పుడైతే చెల్లి అసలు యూజ్ చేయదు. ఐలైనర్ సాహసం చేద్దామా? గుచ్చుకుంటుంది కంట్లో. నాకు అస్సలు ఐలైనర్ పెట్టుకోవడానికి రాదు. ఐఎమ్ వెరీ 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 బ్యాడ్. అంటే లిటరల్గా 1000కి 0 మార్క్స్ అనమాట. మన ఇద్దరు కళ్ళలో చూసి పెట్టుకుందాం. నువ్వు కళ్ళు మూసుకుంటే అండ్ ఇట్లా నేను కొంచెం భయంకరంగా ఉంటున్నా. ఓకే, అయ్యా షూట్ 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 షూట్. నేను మై ఆల్ టైమ్ ఫేవరెట్ నాది కూడా సేఫ్ లైనర్ ఏంటి అంటే ఇదే కలర్. మస్తు ఉంటది కానీ స్మెల్ మాత్రం ఇట్లా కొరకబుద్ధి అవుతుంది తింటుంటే. సారీ, ఇది పెట్టుకుంటుంటే. ఇవాళ రెడ్ అంటే చచ్చిపోతుంది అనమాట. నేను నాకు డబ్బా కొనుక్కున్నాను చెప్పినా, దాంట్లో రెడ్ లిప్స్టిక్లు అన్నీ తెచ్చుకుంది. చిన్నప్పుడు ఏమవుతుంది, మనం కొంచెం నల్లగా ఉన్నా కూడా తెల్ల పౌడర్ కొనుక్కొని వేసుకుంటే తెల్లగా అనిపిస్తామని అట్లా కొనుక్కుంటుండే. బట్ ఇప్పుడు ఎంత వియర్డ్ అనిపిస్తుందో అట్లా. మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎట్లున్నా మన షేడ్ మనకి మంచిది. ఈ ఛాలెంజ్ లో విన్నర్ ఎవరో కూడా మీరే డిసైడ్ చేయండి, కమెంట్ సెక్షన్ లో పెట్టండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ PassionStreet. దిస్ ఇస్ నవీనా అండ్ దిస్ ఇస్ నేను చెప్పా చెప్పు, ఇంట్రడ్యూస్ చేసుకుని నిన్ను. ఓకే, దిస్ ఇస్ సుష్మిత. మా చెల్లి మీకు ఆల్మోస్ట్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. సో మా చెల్లితోని ఈరోజు నేను నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్ చేస్తున్నా. అంటే వితౌట్ మిర్రర్. ఇక్కడ అన్ని మా సామాన్లు ఉన్నాయి. సో నేను క్లిప్ యాడ్ చేస్తా. అన్ని యూజ్ చేయం, కొన్ని బికాస్ నో మిర్రర్ కాబట్టి. అండ్ మేము మేకప్లో చాలా పూర్. సో వీఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రో, బట్ బేసిక్ మినిమలిస్ట్. అంటే మరి అసలు మేకప్లో ఏమి రాని వాళ్ళకి కూడా చేసుకోవచ్చు అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఐ యూ ఎగ్జైటెడ్? సో ఇప్పుడు మేము మిర్రర్ లేకుండా మేకప్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాము. సో యా, వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే ఫేస్ వాష్ చేసుకున్నాం. లిటరల్లీ ఏం లేదు, ఫేస్ వాష్ చేసుకోగానే పక్కా ఎవరైనా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాత్రం, అంటే ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడికి పోయినా 365 days ఈ 2 మాత్రం మస్ట్. ఈ 2 మాత్రం యూజ్ చేస్తాం. అంటే సో మేము ఇద్దరం యూజ్ చేసేదైతే క్లినిక్ అనమాట 100 hair హైడ్రేటర్ మాయిశ్చరైజర్. ఇది చాలా లైట్గా ఉంటుంది. లైక్ సో అసలు కనిపించదు, ఇది మనకు ఒక జెల్లీలా ఉంటుంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకున్నాం కదా, దాని తర్వాత సన్ స్క్రీన్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా దానికి టైం ఇవ్వాలన్నమాట. సో దట్ అప్పుడు మనకి స్కిన్లో సెట్ అవుతుంది. అండ్ తర్వాత లిప్ బామ్ పెట్టుకుంటాం. సో ఇది కూడా మేము క్లినిక్ది మాయిశ్చర్ సర్జ్ లిప్ బామ్ యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో నేను రీసెంట్గా స్పాయిల్డ్ చైల్డ్ అని ఒక ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నాకు మస్తు నచ్చింది. ఓవర్ నైట్ లిప్ మాస్క్ టైప్ ఇది, బట్ నేను లిప్ బామ్ లానే యూజ్ చేస్తున్నా. సో లిప్ బామ్ పెట్టేసుకున్నాం కదా. సో నేనైతే ఈ బ్రాండ్ది ప్రైమర్ యూజ్ చేస్తున్నా. సో ఇదేంటి అంటే నో ఫిల్టర్ పోర్లెస్ బేస్ స్మూతింగ్ ప్రైమర్. ఒక జెల్లీలా ఉంటుంది. ఒక ఇట్లా జెల్ ఉంది కదా, లైక్ అలోవెరా జెల్ లాగా ఇట్లా ఉంటుంది అనమాట. అయిపోయింది, అప్పుడే పెట్టుకున్నా ఫాస్ట్. ఎట్లా రుద్దుకున్నా నేను చూడలే. మాట్లాడేమన్నా చెప్పు, నీ బిగినర్ ట్రిప్స్. నువ్వు ఏమేమి మేకప్ చేసుకుంటావు జల్దీ చెప్పు. ఏమో చేసుకుని జస్ట్ మాయిశ్చరైజర్, కొంచెం కాంపాక్ట్, కొంచెం లిప్స్టిక్, కాజల్, ఫినిష్. అంతే, అందులోనే అన్ని సెట్. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్. సో నేను ఫౌండేషన్ యూజ్ చేస్తా, మా చెల్లి ఫౌండేషన్ యూజ్ చేయదు. ఏం యూజ్ చేస్తా? ఏం చేస్తా, సీసీ క్రీమ్ కొనుక్కుంది. నేనైతే ఈ ఫౌండేషన్ యూజ్ చేస్తా. ఇందాక చూపించా కదా ప్రైమర్ బ్రాండ్ది, ఇది కూడా ఫౌండేషన్. నా షేడ్ వచ్చేసి 105. వోకప్ లైక్ దిస్. ఫుల్ పంప్ కూడా యూజ్ చేయ, ఇంతే మ్యాక్స్, ఇంతే నేను యూజ్ చేసేది. అండ్ ఇది ఫౌండేషన్ బ్రష్. సో ఇట్లా ఉంటుంది అనమాట. మనకి పైన కొంచెం షార్ప్గా ఉంటుంది. ఇక్కడ ఉంది ఎక్స్ట్రా, ఈడుంది. నేను చెప్పా నేను చెప్పా నేను కూడా చెప్పా నీకు. మంచిగా అంటుంది అంటుందా? తర్వాత ఇప్పుడు కాజల్. ఇప్పుడు ఐస్కి వద్దాము. సో నువ్వు యూజ్ చేసేది ఏంటది? గట్టి చెప్పు. నేను అట్లా ఏంటిది అన్లిమిటెడ్ బ్లాక్ అల్టిమేట్ బ్లాక్
సో మా చెల్లి యూజ్ చేసేది ఓరిఫ్లేమ్ అనమాట. సో మేము ఇండియాలో ఉన్నప్పుడు ఓరిఫ్లేమ్ అని ఒక కాస్మెటిక్ బ్రాండ్ అంటే బిజినెస్ చేస్తుండే. సో దాంట్లోదే లైక్ కొన్ని అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ మాకు దాంట్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా నేను కాజల్ అదే యూజ్ చేస్తా. కలర్ అన్లిమిటెడ్ కాజల్ అల్టిమేట్ బ్లాక్ అని ఉంది. నాకు ఇది చాలా నచ్చుతుంది, బట్ నా దగ్గర అది లేదు. సో నా దగ్గర ఏముంది అంటే ఇది కూడా ఓరిఫ్లేమ్ది, ద వన్ కూల్ ఐ పెన్సిల్ అని ఉంది. ఎట్లా ఉంటుంది కనిపిస్తలే. ఓ మై గాడ్. ఓకే, షార్ప్ చేసుకోవడం మర్చిపోయా. ఇదైతే రోలర్ లా ఉంటుంది, బట్ నాది షార్ప్ చేయాలి. ఇది నాకు ఎక్కడ అంటుతుందో తెలియట్లే. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు నాట్ టు లుక్ ఎట్ కెమెరా ఆర్ మిర్రర్. అంటింది అసలు. నాది అంటిందా? అంటింది నిజంగా నిజంగా. పైకి పెట్టుకో. నాది రాట్లే, కుచ్చుకోబోతుంది. నాది ఇస్తా. చూడొద్దు. షీస్ చీటింగ్ గైస్, No. చీటింగ్. సరే పెట్టుకుంటావా? కుచ్చుకుంటుంది కంట్లో. కొంచెం చబ్బీ ఫేస్ ఉన్న వాళ్ళకి పైన పెట్టుకుంటే ఇంకా మోర్ డిఫైన్డ్ అండ్ యంగర్ లుక్ వస్తుంది అనేది నా ఫీలింగ్. అండ్ సో ఇప్పుడైతే అంటిందా? ఏమంటలే, తర్వాత చూపిస్తా. సో కాజల్ అయిపోయింది. సో ఇప్పుడు మా చెల్లి దగ్గర ఒక చిన్న ఐ షాడో ప్యాలెట్ ఉంది. నేనైతే యూజ్ చేయను, బట్ మా చెల్లి ట్రై చేస్తా. చిన్న ప్యాలెట్, మినీ ప్యాలెట్. మా చెల్లి దగ్గర ప్యాలెట్ ఉంది కాబట్టి ఐ షాడో బ్రష్ ఉంది, దీంతోనే తను వేసుకుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం లిప్స్టిక్ ఇట్లా ఉంటుంది కదా, కొంచెం ఒక డార్క్ షేడ్ తీసుకొని మొత్తం బ్లెండ్ చేస్తున్నా అనమాట. అంటే ట్యాప్ చేస్తున్నా, సో దట్ ఇట్ విల్ లుక్ న్యాచురల్. అంటే ఎక్కువ ఇట్లా మరి భయంకరం కాకుండా కొంచెం అనిపిస్తుంది. నెక్స్ట్ ఐలైనర్ సాహసం చేద్దామా? నాకు అస్సలు ఐలైనర్ పెట్టుకోవడానికి రాదు, మా చెల్లి బాగానే పెడుతుంది. సో ట్రై చేద్దాం. ఎందుకంటే నా దగ్గర స్కెచ్, నీ దగ్గర నా దగ్గర స్కెచ్ లా ఉంది. సో మోస్ట్లీ నేను ఏం చేస్తా అంటే నా కాజల్దే నేను పైన ఇట్లా పెడుతుంటా. బట్ నువ్వు ఏది యూజ్ చేస్తావు చెప్పు. Oriflame the same. సో మా చెల్లి యూజ్ చేసేది నువ్వే చూపి, నీది నేను చూపించుకుంటా. చెప్పు. సో నా ఐలైనర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్. గట్టిగా చెప్పు. చెప్పుకో. ఇది వచ్చేసి Oriflame నుంచి ద వన్ ఐలైనర్ వాటర్ ప్రూఫ్. సో నేను నా ఫౌండేషన్ అండ్ ప్రైమర్ బ్రాండ్ ఉండే కదా, సో అదే యూజ్ చేస్తున్నా. అండ్ ఇద్దరిది స్కెచ్ టైప్. సో ఇట్లా ఉంటుంది. ఐఎమ్ వెరీ 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 బ్యాడ్. అంటే లిటరల్గా 1000కి 0 మార్క్స్ అనమాట ఐలైనర్లో. అద్దం ముందు ఉంటేనే నేను గంట పెట్టుకుంటా, తెలీదు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ కాబట్టి దట్స్ ఫైన్. అమ్మో నా భయం అవుతుంది. అసలు ఎక్కడుందో అర్థం కావట్లేదు. మన ఇద్దరు కళ్ళలో తీసి పెట్టుకుందాం. కనిపిస్తుందా? నువ్వు కళ్ళు మూసుకున్నా. ఓకే, ఒక్క కళ్ళు మూసుకుందాం. కెమెరా అక్కడ ఉంది. కెమెరా ఇక్కడ ఉంది కానీ మేము చూడొద్దు కాబట్టి. ఐ గెస్ నాకు ఒక లైన్ నీకు వచ్చేసింది మంచిగా. నాది ఎక్కడ అసలు రాలే. మీ కళ్ళు వచ్చిందిలే. ఓకే, వాట్ ఎవర్. నేను ఎక్కువ సాహసం చేయాలనుకోవట్లేదు. అంటిందో అంటలేదు. ఏంది? ఓకేనా? ఓకే, నీదిగా మంచిగా వచ్చింది. ఇంకా నేను ఏ పెద్ద సాహసం చేద్దాం అనుకోవట్లేదు దాన్ని స్ప్రెడ్ చేసి. ఓకే, ఒక 10 seconds సెట్ అయిపోతుంది. అండ్ ఐలైనర్, కాజల్ అండ్ ఇట్లా నేను కొంచెం భయంకరంగా ఉంటున్నా. ఓకే, నెక్స్ట్ మస్కారా. ఇప్పుడు నేను మా చెల్ల దగ్గరికి తెచ్చుకుంది అయితే క్లినిక్ హై ఇంపాక్ట్ వాటర్ ప్రూఫ్ మస్కారా. అండ్ ఇది వచ్చేసి మార్క్ జకోబ్స్ది. ఇది ఏంటి అంటే మరి థిక్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను లైట్గానే చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి క్లినిక్ది యూజ్ చేస్తున్నాను. అండ్ మా చెల్లిది ఓరిఫ్లేమ్ది. బికాస్ ఆమె రీసెంట్గా ఇండియా నుంచి వచ్చింది కదా, సో అన్నీ ఆమె యూజ్ చేసే అంటే ఎప్పటి నుంచో యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకుంది అనమాట. ఒక 1 year పోతే ఇంక అన్నీ ఇక్కడ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మా చెల్లి యూజ్ చేసేది నువ్వే చెప్పు. సేమ్ గట్టి చెప్పు.
Oriflame ది ద వన్ కంపెనీ సేమ్ బ్రాండ్ అని. సేమ్ బ్రాండ్ బట్ దీన్ని ఏమంటారు? వండర్లాష్. వండర్లాష్ డబల్ ఎక్సెల్ మస్కరా వాటర్ ప్రూఫ్ ఇది. అయ్యో పైకంటుందా కొంచెం నేనైతే ఏడేడా అంటుతుందో నాకు తెలుస్తలే. మాకు తెలిసిన ఐ మేకప్ అయితే అయిపోయింది. ఓకే, అండ్ నౌ లెట్స్ కమ్ టు అవర్ లిప్స్. నేను ఫస్ట్ లిప్ బామ్ అది పెట్టేసుకున్నాం కాబట్టి లిప్ అంతా హైడ్రేటెడ్ ఉంది. నౌ ఐమ్ గోనా యూజ్ మై లిప్ లైనర్. లిప్ లైనర్ లేకుండా మాత్రం నేను అస్సలు లిప్స్టిక్ వేసుకోను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ నాది కూడా లిప్ లైనర్ ఏంటి అంటే ఇదే కలర్. అస్సలు నేను దీని నుంచి అయితే పోను అనమాట లిప్ లైనర్ కి. అండ్ ఇది Oriflame ది ద వన్ కలర్ స్టైలిస్ట్ లిప్ లైనర్. దీని షేడ్ వచ్చేసి స్మోక్ రెడ్. నేను ఎంత 8 years నాకు తెలిసి 8 years నుంచి నేను ఈ షేడ్ యూజ్ చేస్తున్నా. ద బెస్ట్. మీరు ఏ లిప్స్టిక్, ఎలాంటి లైట్ కలర్ లిప్స్టిక్, డార్క్ కలర్ లిప్స్టిక్ వేసుకున్నా కూడా ఈ లిప్ లైనర్ వేసుకుంటే సెట్. లైక్ ఒక 6-7 months నుంచి ఇది కూడా యూజ్ చేస్తున్నా. ఇది ఎస్టీ లాడర్ది ఆటోమేటిక్ లిప్ పెన్సిల్ డియో. అండ్ దీని షేడ్ వచ్చేసి 05 కేఫ్ రోజ్ ఆర్ కెఫే రోజ్. లిప్ లైనర్ ఉంటుంది దీనికి. ఇది రోలర్ లాగా, దీని రోలరే అంటారా, ఏదోటి అంటే తీసేది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రష్ అనమాట. ఎప్పుడైతే మనం బ్రష్ యూజ్ చేసి బ్లెండ్ చేస్తామో లిప్స్టిక్ అనేది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందో యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. నేను పెట్టుకుని లిప్ నువ్వు పెట్టుకోవా? హీట్ అంటుతుంది. ఏం కాదు, ఇక్కడికి వచ్చి ఏం రాదు, మన లిప్ తెలుసు కదా. సో మేము లిప్ లైనర్ పెట్టుకుంటున్నాం. ఎట్లుంది? ఓకేనా? సో లిప్ లైనర్ అయిపోయింది. ఇప్పుడు లిప్స్టిక్. నేనైతే అంటే మోస్ట్లీ మ్యాకే యూజ్ చేస్తా. నేను కూడా యూజ్ చేస్తాను. రీసెంట్గా అయితే ఒక డబ్బానే కొనుక్కున్నాం అనమాట. అది ఇప్పుడు నా దగ్గర లేదు, బట్ కొన్ని షేడ్సే తెచ్చుకున్నా. అండ్ లిప్ని ఇప్పుడు డార్క్ది పెట్టుకున్నా కాబట్టి నేను కొంచెం లైట్ కలర్ది షేడ్ యూజ్ చేస్తున్నా. అండ్ ఈ షేడ్ వచ్చేసి A21 మెహర్ అని ఉంది, MEHR మ్యాట్ లిప్స్టిక్. మస్తు ఉంటుంది కానీ స్మెల్ మాత్రం ఇట్లా కొరకబుద్ధి అవుతుంది తింటుంటే, సారీ పెట్టుకుంటుంటే. ఇప్పుడు నేను వేరేది యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈమె వేరేది యూజ్ చేస్తుంది. ఇది ఏంటి? సో ఇది Oriflameది గియోడాని అని ఉంటుంది. అండ్ షేడ్ వచ్చేసి ఈ షేడ్ చెప్పు. టైమ్లెస్ రెడ్. టైమ్లెస్ రెడ్. ఈమె రెడ్ అంటే చచ్చిపోతుంది అనమాట. నేను నా డబ్బా కొనుక్కున్నాను చెప్తున్నా, దాంట్లో రెడ్ లిప్స్టిక్లు అన్నీ తెచ్చుకుంది. ఓకే, నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను నార్మల్గా పెట్టుకుంటా. డార్క్ అయిందా? ఏం కాలే, మంచిగా ఉంది. ఎన్స్కి కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా అట్లనే ఏదో ఇట్లా పైన ఇట్లా రుద్దుకొని పోతుండే. ఓకే, లిప్స్టిక్ కూడా అయిపోయింది. ఇందాక కళ్ళలో గుచ్చుకున్నా, అది పోతలే. ఓకే, మా చెల్లి ఐబ్రోస్ ఏం పెట్టుకోదు, బట్ నేనైతే యూజ్ చేస్తా. కానీ నేనే చేశాను మా చెల్లి ఐబ్రోస్. థ్యాంక్ యూ. అబ్బా. సో జస్ట్ బ్రష్ చేసుకున్నాక నేను బెనిఫిట్ది బ్రో పెన్సిల్ యూజ్ చేస్తా, బట్ ఇప్పుడు దొరుకుతలే, ఇక్కడే ఉండేడు పడ్డది. సో ఇది మస్కరా లాగా బ్రో కారా. అయ్యా షూట్ 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 షూట్. ఓకే, వాట్ ఎవర్. సో పెట్టుకున్నాక మళ్ళీ నేను ఒకసారి బ్రష్ చేస్తా, ఏమైనా అన్ఈవెన్గా వచ్చినా కూడా. నాకు తెలిసి ఏం డిఫరెన్స్ రాకుండొచ్చు, బికాస్ నేను ఏమంత పెద్ద అప్లై చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ స్టెప్, కాంపాక్ట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఆర్ వాట్ ఎవర్ మేకప్ పౌడర్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది పైన వేసుకోవచ్చు. సో నేను యూజ్ చేసేది అయితే బేర్ మినరల్స్, ఇది మ్యాట్. సో ఇదేంటి అంటే యాక్నీ ఉండి డైలీ మేకప్ చేసుకునే వాళ్ళకి ఏం పెద్ద హామ్ కాదనమాట, స్పెషలీ యాక్నీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి. సో నేను అందుకని ఇదే యూజ్ చేస్తా, ఏది కొత్తది కూడా ట్రై చేయలేదు. అండ్ ఇది నా షేడ్ వచ్చేసి గోల్డెన్ మీడియం 14. ఇది నా షేడ్. SPF 15. లైక్ నాకు చాలా నచ్చింది అండ్ ఇట్స్ రియలీ వర్త్. ఇది సమ్ $38 ఎంతో ఉంటుంది అండ్ బాగానే వస్తుంది, బికాస్ నేను రోజు పెట్టుకోను కదా, జస్ట్ ఇట్లా పెట్టుకుంటా. మా చెల్లి యూజ్ చేసేది నీకు అందరికి తెలిసిపోయి ఉంటుంది.
Oriflame. సో Oriflameది కలర్ బాక్స్ ఫేస్ పౌడర్ అండ్ మా చెల్లి షేడ్ వచ్చేసి న్యాచురల్. ఇప్పుడు అందరికీ తెలుస్తుంటది మన షేడ్ అని. బట్ చిన్నప్పుడు ఏమవుతుంది, మనకు కొంచెం నల్లగా ఉన్నా కూడా తెల్ల పౌడర్ కొనుక్కొని వేసుకుంటే తెల్లగా కనిపిస్తామని అట్లా కొనుక్కుంటుండే. బట్ ఇప్పుడు ఎంత వియర్డ్ అనిపిస్తుందో అట్లా. సో మన షేడ్, మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎట్లున్నా మన షేడ్ మనకి మంచిది. సో మన షేడ్లో కలిసిపోయేదే కొనుక్కోవాలన్నమాట. కుడ్ బి ఫౌండేషన్, కన్సీలర్ ఆర్ మేకప్ పౌడర్, కాంపాక్ట్ ఆర్ వాట్ ఎవర్. సో నేనైతే బేర్ మినరల్స్ యూజ్ చేస్తున్నా అండ్ ఇది పౌడర్లా ఉంటుంది. సో నేను ఫౌండేషన్ ఎందుకు నేను యూజ్ చేయలేదు, నాకు అవసరం రాలేదు అంటే ఇదే ఫౌండేషన్ లుక్ వస్తుంది అనమాట ఈ పౌడరే. సో నాకు పెద్ద అవసరం రాలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకుని ఇది పెట్టుకున్నా కూడా ఫుల్ కవరేజ్ వస్తుంది నాకు. సో అందుకని నేను జస్ట్, అండ్ ఇది వచ్చేసి ఇది కాంప్లెక్సేషన్ బ్రష్ అనమాట. సో ఇట్లా రౌండ్ బ్రష్లా ఉంటుంది. మా చెల్లెది కూడా యాక్చువల్ అదే యూజ్ చేయాలి, బట్ నేను ఇది కూడా యూజ్ చేస్తాను. సో నేను ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను అంటే ఫేస్ అంతా ఏం యూజ్ చేయను, ఎక్కువ ఆయిలీ అవుతుంది కదా ఈ టీ జోన్, నాకు ఎక్కడైతే నాది కాంబినేషన్ స్కిన్, సో నేను ఎక్కడెక్కడ అయితే ఆయిలీ అవుతుందో మోస్ట్లీ నేను అక్కడ వేసుకుంటా. ఓకే, అండ్ మొత్తం అంటే హెయిర్ లైన్ వరకు నేను పెట్టుకుంటా. ఆల్ రైట్, సో మా మేకప్ అయితే అయిపోయింది. మేకప్ స్ప్రే, సెట్టింగ్ స్ప్రే ఏం యూజ్ చేయను, ఇంతే మా ప్రోడక్ట్స్ అన్నీ. సో ఇప్పుడు మా క్లోజర్ లుక్ చూపిస్తాం. ఆల్ రైట్, నాకు తెలిసి నేను మంచిగానే ఉండొచ్చు. నేను మంచిగా. సో దగ్గర చూపిస్తాం. నైస్, మంచి లేవు కదా. మంచిగా ఉన్నాయి దా. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. హార్డ్లీ ఒక 5-6 ప్రోడక్ట్స్తోనే మేము కంప్లీట్ చేసేసినాం. అంటే లైక్ బేసిక్ మేకప్తోనే మేము కంప్లీట్ చేసేసినాం. సో మీరు కూడా వాళ్ళు ఇది కొన్నారు నేను అది కొనుక్కుంటేనే బాగుంటుందేమో అని అస్సలు అనుకోకండి. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏదైనా మనకి పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ టు రిమెంబర్ ఈజ్ మన స్కిన్ మీరు అంటే డార్క్ ఉందా, లైట్ ఉందా, ఫెయిర్ ఉందా అనేది డజంట్ మ్యాటర్. మీ స్కిన్ కలర్ ఏదైతే అదే ఫౌండేషన్ అండ్ అదే కాంపాక్ట్, అదే కన్సిలర్ యూజ్ చేయండి. నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇట్లా బయటికి వెళ్ళినా కూడా ఇంతే యూజ్ చేస్తాను. మేబీ కొన్ని ఎక్కువ యూజ్ చేస్తానేమో మరి పార్టీస్కి వెళ్తే. బట్ దిస్ ఈస్ ఆ డైలీ మేకప్, డైలీ కాదు రెగ్యులర్గా చేసుకునే మేకప్ అనమాట. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది అండ్ ఈ ఛాలెంజ్లో విన్నర్ ఎవరో కూడా మీరే డిసైడ్ చేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ యా, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ టు ఓట్ ఫర్ మీ. Please do vote for me as well. So yeah, thank you so much for watching. మీకు ఈ వీడియో నచ్చితే పక్కా లైక్, కమెంట్, షేర్ and subscribe. Don't forget to subscribe. Thank you so much for watching. See you in our next video.